హ్మ్. ఇవాల్టి వీడియోలో ఆహ్, మొబైల్ అడిక్షన్ గురించి అంటే లైక్ వాట్ ఆర్ ద డైనమిక్స్ బిహైండ్ యూజింగ్ ద మొబైల్ అనేది ఐ విల్ ట్రై టు టాక్ అబౌట్ ఇట్. సో, ఆల్రెడీ ఇదివరకు అడిక్షన్ అనే వీడియో గూడా ఒకటి ఐ హావ్ డన్ ఆహ్, గెట్టింగ్ సమ్ ఇన్‌సైట్ ఇంటూ ఇట్ అంటే కొంత ఏం జరుగుతది అడిక్షన్‌లో లైక్ అనేది చెప్పాను. లైక్ నెగెటివ్ రీఎన్ఫోర్స్‌మెంట్ ఉంటది. ఫస్ట్ మన నుంచి బ్యాడ్ తీస్తున్నట్టు సబ్జెక్టివ్‌గా అనుకుంటాము. తర్వాత హెల్త్, సోషల్ లైఫ్ ఇదంతా గూడా ఆహ్, అడిక్షన్ అనేది తీయడం స్టార్ట్ చేస్తది. ఫస్ట్ ఇట్ విల్ టేక్ గుడ్ ఇన్ అస్ ఫస్ట్ టైమ్ ఇట్ విల్ టేక్ బ్యాడ్ ఇన్ అస్ అండ్ ఇన్ లాంగ్ రన్ ఇట్ విల్ టేక్ గుడ్ ఇన్ అస్ ఆల్సో. సో, అట్లాగే మొబైల్ అడిక్షన్ ఉంటది. లైక్ మొబైల్ అనేది మన జీవితంలో అందరం ఉపయోగించేదే. పొద్దున్న లేచిన కాడ నుంచి రాత్రి పడుకునేంత వరకు కూడా ఆహ్, ఎవ్రీవన్స్ ప్రతి ఒక్కళ్ళు మొబైల్ యూజ్ చేయటం అనేది జరుగుతుంది. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు హ్యాబిట్ గానీ ఏదైనా ఎట్లా ఏర్పడుతది? అసలు మొబైల్ ఎట్లాగా స్టార్ట్ అయింది ఏంటి అనేది ఒక చిన్న చూద్దాము. ఒక 30 ఇయర్స్ బ్యాక్ వరకు కూడా లైక్ మొబైల్ ఫోన్ అంటే ఎక్కడికి కావాలంటే అక్కడికి తీసుకెళ్ళే ఫోన్ అని లైక్ ఇట్ ఈజ్ మొబైల్. సో, ఫస్ట్‌లో ఇవి ఇండస్ట్రియలిస్ట్స్ ఎక్కువ వాడేవారు. ఆహ్, కంట్రీస్ ఎక్కువ తిరగాల్సొచ్చేటప్పుడు వాళ్ళ కంపెనీ మేనేజర్లతో ఎక్కువ కాంటాక్ట్‌లో ఉండటానికి, మిలిటరీలో ఆపరేషన్స్ చేయటానికి లైక్ వాళ్ళ దగ్గర మొబైల్ ఫోన్స్ అనేవి ఉండేవి. సో, ఎవల్యూషన్‌లో ఏమైంది అంటే తర్వాత నార్మల్ సిటిజన్స్ కూడా మొబైల్ ఫోన్ అనేది రావటం స్టార్ట్ అయింది. సో, ఎట్ ఫస్ట్ మొబైల్ ఫోన్స్‌లో కీప్యాడ్ ఫోన్స్ ఉన్నప్పుడు ఓన్లీ టాకింగ్ అండ్ మెసేజెస్ వరకే ఉండేవి. సో, ఆహ్, నెట్వర్క్ ఉండేది మొబైల్‌కి. వాళ్ళు మాట్లాడేవారు. నెట్వర్క్ రీచార్జ్ చేయించుకుంటే మాట్లాడటము, చాట్ చేయటము చేసేవారు. అంతవరకే ఉండేది. ఓన్లీ కమ్యూనికేషన్ పర్పస్ వరకే. వాయిస్ అండ్ రిటర్న్. తర్వాత సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్స్ చాలా జరిగాయి. ఆహ్, నోకియాలో సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్స్ జరిగి గేమ్స్ రావటము. ఆహ్, గేమ్స్ తర్వాత మెల్లగా ఆహ్, ఇంకొద్దిగా అడ్వాన్స్‌డ్ కమ్యూనికేషన్స్ రావటము. ఆహ్, ఎవ్రీడే యుటిలిటీస్ లైక్ బ్లూటూత్ అనే టెక్నాలజీ రావటము. తర్వాత మొబైల్ స్క్రీన్స్‌లో డిస్‌ప్లే పెరగటము. అంటే అప్పటి వరకు డ్యూయల్ కలర్‌లో ఉండే మొబైల్ ఫోన్స్ యెల్లో, బ్లాక్ కలర్‌లో ఉండే స్క్రీన్స్ అన్నీ గూడా దే హావ్ చేంజ్డ్ టు కలర్. సో, కలర్ రావటము, మొబైల్‌లో గేమ్స్ పెరగటము. రెండోది హై డెఫినిషన్ డిస్‌ప్లేస్ రావటము, టచ్ స్క్రీన్స్ రావటము, ఆహ్, బ్యాటరీ లైఫ్ ఎక్స్‌టెండ్ అవ్వటము, ఎఫ్ఎం రేడియో అని, మెమరీ కార్డ్స్ అని, ఆహ్, ఇంకా చాలా వీడియో రికార్డింగ్ అని, కెమెరా ఆప్షన్ మొబైల్‌కి రావటము. ఆహ్, ఇవన్నీ కూడా మొబైల్‌ని ఎక్కువ యుటిలైజ్ చేసుకునేలాగా అయిపోయినాయన్నమాట. సో, వీడియో కెమెరాలో ఫోటోస్ తీసుకోవడము. ఓకే. విల్ క్లింగ్ ఆన్ టు ఎ మొబైల్. అప్పట్లో చిన్న ఫోన్స్ ఉండేవి కాబట్టి ఆహ్, జస్ట్ వీడియో తీసుకోవటానికి మొబైల్ ఫోన్ కొనుక్కోవటం చేసేవాళ్ళం. సో, ఇవన్నీ కూడా లైక్ ఓవర్ ది టైమ్ ఎవల్యూషన్‌లో మనల్ని మొబైల్‌కి దగ్గర చేస్తూ వచ్చాయి ఇవన్నీ కూడా. బికాజ్ ఆహ్, ఒక 1500 పెట్టి మొబైల్ కొంటే ఇదివరకు మనం కెమెరాలో ఫోటోలు తీసుకోవచ్చు. ఒకప్పుడు కెమెరా కొనాలి అన్నా, లేదంటే ఆ కెమెరాతో ఆహ్, ఉన్న ఫోటోలని బయట ప్రింట్ తీసుకోవాలన్నా, ఏం చేయాలన్నా చాలా ఖర్చుతో కూడుకున్న పనుండేది. బట్ దాన్ని బీట్ ఔట్ చేస్తూ కెమెరాలో ఒక 2000 పెట్టి ఫోన్ కొనుక్కుంటే మెమరీస్ వచ్చేస్తున్నాయి. యూ ఆర్ టేకింగ్ ఫోటోస్ వేర్ ఎవర్ యూ గో. సో, అది బ్రెయిన్‌లో బాగా అది ఎగ్జాక్ట్‌లీ ఇట్ ఈస్ ఎన్ యుటిలిటీ రైట్. సో, అది అక్కడి వరకు ఉండేది. తర్వాత సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్స్ జరిగినాయి. ఎప్పుడైతే మొబైల్‌లో ఆండ్రాయిడ్ సిస్టమ్ అనేది వచ్చిందో, టచ్ స్క్రీన్స్ పెరిగి ఆండ్రాయిడ్ సిస్టమ్ అనేది వచ్చిందో, అక్కడి నుంచి మొబైల్ అనేది రెవల్యూషన్ అవ్వటం స్టార్ట్ అయింది. అంటే మొబైల్ మచ్ ఫర్ హ్యూమన్ ఇంటరాక్టెడ్‌గా తయారైంది. చాలా సెన్సార్స్ అందులో ఉండటము. సో, సెన్సార్స్‌ని వాళ్ళు ఇంక్లూడ్ చేయటము, ప్రాసెసర్ స్పీడ్ పెంచటము, బ్యాటరీ లైఫ్ ఎక్స్టెండ్ చేయటము, మచ్ మోర్ మొబైల్ చేయటము, నెట్వర్క్ స్పీడ్ బ్యాండ్‌విడ్త్ ఇంక్రీజ్ చేయటము, 2జీ నుంచి 3జీకొచ్చింది. 3జీ యాక్చువల్లీ ఎక్స్ట్రార్డినరీగా చేంజ్ చేసింది. మొబైల్ యూసేజ్‌ని, బిజినెస్‌లో ఇన్కార్పొరేట్ చేసిన విధానాన్ని, కమ్యూనికేషన్‌ని చాలా చేంజ్ చేసింది. ఇక 3జీ తర్వాత 4జీ వాస్ వెరీ వెరీ దే హావ్ సోల్డ్ ఫ్రీ సిమ్స్ ఎగ్జాక్ట్‌లీ 11 ఇయర్స్ బ్యాక్ 2014, 2013 టైంలో.
2014 ఆర్ 2015 టైంలో ఫ్రీ సిమ్స్ సోల్డ్ చేశారు, 4G సిమ్స్ ఫర్ 0 రూపీస్కి. అంటే 0 రూపీస్కి వాళ్ళు డేటా, అన్లిమిటెడ్ డేటా దట్ విత్ ఎక్స్ట్రాడినరీ స్పీడ్స్ ఇచ్చారు. ఒకప్పుడు వైర్ కనెక్షన్తో వచ్చిన ఇంటర్నెట్ స్పీడ్ అనేది ఆ, ఆ, చాలా ఎక్స్ట్రాడినరీగా వచ్చింది. సో టెక్నాలజీ పెరుగుతూ వచ్చింది, కమ్యూనికేషన్ పెరుగుతూ ఉంది, ఎంటర్టైన్మెంట్ పెరిగింది మొబైల్స్లో. సో హాఫ్ అన్ అవర్ యూస్ చేసే మొబైల్ని దే స్టార్టెడ్ యూజింగ్ 1.5 అవర్ 2 అవర్స్ ఏ డే ఎట్ దోస్ టైమ్స్ ఉన్నాయి. సో ఏమైంది, వీఆర్ క్లింగింగ్ ఆన్ టు అ డివైస్. పదే పదే మన కళ్ళ ముందు ఉంచుకోవడానికి ప్రయత్నించే వాళ్ళం. అందులో కంటెంట్ చూస్తే డోపమైన్ రిలీజ్ అయ్యేది. ఇదివరకే ఉండేది అదంతా కూడా. లైక్ డిఫరెంట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ థింగ్స్కి కూడా మొబైల్ని యూస్ చేసేవారు. లైక్ ఏ ఏ ఇన్వెన్షన్ అయినా ఫస్ట్ మనిషి యొక్క అన్కాన్షియస్ డిజైర్స్ చుట్టూరానే తిరుగుతుంది, తర్వాత రియల్ యూటిలిటీలోకి వస్తుంది. లిబిడో కానీ వీటి చుట్టూరానే మొబైల్ ఫోన్ అనేది ఫస్ట్లో ఎక్కువ మంది వాడటం అనేది చేసేవారు. ఓకే. అండ్ ఏ ఇన్వెన్షన్ చూసుకున్నా మేజర్లీ సక్సెస్ఫుల్ ఇన్వెన్షన్స్ అన్నీ కూడా మనిషి బేసిక్ డ్రైవ్స్ చుట్టూ తిరిగిన తర్వాత మిగిలిన వాటికి అన్నిటికీ వస్తే ఫస్ట్ మొబైల్ అనేది దాని చుట్టూ తిరిగింది, ఎస్థెటిక్స్ చుట్టూ తిరిగేది, ఎంటర్టైన్మెంట్ చుట్టూ తిరిగేది, మన ఇంపల్సెస్ దగ్గర చుట్టూ. అంటే వాటిని ఎక్కువ మన కళ్ళ ముందు ఉంచుకునే కంటెంట్ మొబైల్లో ఎక్కువ కనిపించేది. సో ఇట్లా మొబైల్స్ అన్నీ కూడా బోత్ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ డిఫరెంట్ టెక్నాలజీస్ మొబైల్ని ఇంట్రడ్యూస్ చేయటము, ఇవన్నీ కూడా చాలా ర్యాపిడ్గా జరిగినాయి. వైర్ టెలిఫోన్ ఎవాల్యూషన్ అవ్వటానికి 30 to 40 years పడితే, వైర్లెస్ ఫోను యాక్చువల్లీ ఇట్ హ్యావ్ టైం ట్రావెల్, స్ప్రింటింగ్ కూడా కాదు, మనల్ని కాలంలో చాలా ముందుకు తీసుకెళ్ళిపోయేలాగా చేసింది. సో ఇదంతా కూడా గడిచిన 30 ఏళ్లలో జరిగింది. దీని తాలూకా ఎఫెక్ట్స్ మనిషి మీద ఎలా పడ్డాయంటే అసలు చెప్పాల్సిన పనే లేదు. లైక్ జెన్జీ అయితే ప్యూర్లీ దే ఆర్ ప్యూర్గా వాళ్ళ మొబైల్ మీదే డిపెండ్ అయిపోయి దే ఆర్ లివింగ్ ఇన్ దిస్ రియాలిటీ. సో మొబైల్ మీద ఎక్కువ డిపెండ్ అయిపోవటం స్టార్ట్ చేశారు జెన్జీ అయితే. నెక్స్ట్ వచ్చే జనరేషన్స్ దే డెఫినెట్లీ దే మొబైల్ బికమ్ ఎ పార్ట్ ఇన్ దేర్ బ్రెయిన్ ఆర్ అట్లా వాళ్ళ లైఫ్లో పార్ట్ అయిపోతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మొబైల్ ఎట్లా ఎఫెక్ట్ చేస్తుంది అంటే బేసికలీ 2 థింగ్స్ చుట్టూరా తిరుగుతుంది మొబైల్ అనేది. ఒకటి వీడియో గేమ్స్, రెండవది లైక్ ఎంటర్టైన్మెంట్ సెక్టర్. ఇప్పుడు ఏదైతే మొబైల్స్ని రూల్ చేస్తుందో వాటి రెండింటి గురించి మాట్లాడతాను. సోషల్ మీడియా అనుకోవచ్చు మీరు, బోత్ కమ్యూనికేషన్ అండ్ ఎంటర్టైన్మెంట్ సెక్టర్ రెండు ఉంటాయని. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో గేమ్స్ గురించి మాట్లాడితే, ఆండ్రాయిడ్ డెవలప్ అవ్వటం వల్ల ఎక్స్ట్రాడినరీ వీడియో గేమ్స్ అనేవి మొబైల్లో రావటం స్టార్ట్ చేసాయి. ఒకప్పుడు వీడియో గేమ్స్ అనేవి కంప్యూటర్స్కి పరిమితం, లార్జ్ స్క్రీన్స్ ఉండేవి, సపరేట్ హార్డ్వేర్ ఉండేది. బట్ ఒక స్మాల్ స్క్రీన్తో ఒక 6 inches స్క్రీన్లో వీఆర్ ఏబుల్ టు ప్లే వెరీ బిగ్ గేమ్స్, వీడియో గేమ్స్. సో హెచ్డి డిస్ప్లేస్ వస్తున్నాయి, లిక్విడ్ డిస్ప్లేస్ వస్తున్నాయి, ఎల్ఈడీస్ వస్తున్నాయి, ఇట్లా బోల్డ్ రకాల డిస్ప్లేస్ వచ్చి బ్రైట్ కలర్స్ని ప్రజెంట్ చేస్తున్నాయి. ఇవన్నీ కూడా మనల్ని ఐస్ని మన వీటిని బాగా స్టిమ్యులేట్ చేస్తాయి బ్రెయిన్ని. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు పిల్లలు వీడియో గేమ్స్కి ఎందుకు అడిక్ట్ అవుతారు, ఎవరైనా, పిల్లలని కాదు ఎవరైనా. సో వీడియో గేమ్స్ ఆర్ డైరెక్ట్ రివార్డ్స్. వీడియో గేమ్స్లో కంటెంట్ ఉంటుంది, కంటెంట్లో టాస్క్స్ ఉంటాయి, టాస్క్స్ ప్లే చేయగానే మనకి రివార్డ్ అనేది వస్తుంది. టాస్క్ ఇన్కంప్లీట్ చేస్తే రివార్డ్ రాదు. సో టాస్క్స్ అనేవి మన కాగ్నిటివ్ ఎబిలిటీస్ని టెస్ట్ చేసేలాగా ఉంటాయి. మోటార్ ఎబిలిటీస్ కన్నా కూడా వీ కెన్ సే కాగ్నిటివ్ ఎబిలిటీస్ని టెస్ట్ చేసేలాగా ఉంటాయి వీడియో గేమ్స్. లైక్ ఓల్డర్ కంప్యూటర్ వీడియో గేమ్స్ చూసుకుంటే కనుక అందరికీ తెలిసిన వైస్ సిటీ కానీ లేదంటే వేరే వేరే గేమ్స్ కానీ ఇవన్నీ కూడా కాగ్నిటివ్ ఎబిలిటీస్ని బేస్ చేసుకుని ఉంటాయి. సో మనం వీడియో గేమ్లో చూస్తాము, ఒక ప్రాబ్లం ఉంటుంది, పజిల్ ఉంటుంది, దాన్ని సాల్వ్ చేయాలి, సాల్వ్ చేస్తే టాస్క్ కంప్లీట్ అవుతుంది, టాస్క్ కంప్లీట్ అయితే రివార్డ్ వస్తుంది. ఇన్ గేమ్ రివార్డ్స్ అనేవి ఉంటాయి. సో మనం తెలియకుండా ఒక వరల్డ్లోకి ఎంటర్ అవుతూ ఉంటాము వీడియో గేమ్స్లోకి వెళ్ళేటప్పుడు. ఆ వరల్డ్ ఎక్సైటింగ్గా అనిపిస్తే మనము వీడియో గేమ్ని పదే పదే ప్లే చేస్తామని ఇంకా ఎక్కువసేపు ఆడటానికి ట్రై చేస్తాం. సో దాంతో ఏమవుతుందంటే ఓన్లీ కోగ్నిటివ్ ఓవర్లోడ్ ఉంటుంది, బాగా థింకింగ్ కెపాసిటీస్ బాగా ఓవర్లోడ్ అయిపోతాయి. అది తట్టుకునే శక్తి ఉన్న అతను వీడియో గేమ్స్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తాడు ఏ ఎఫెక్ట్ పడకుండా. అదే తట్టుకోలేని శక్తి ఆబ్వియస్లీ దిల్ గెట్ మైండ్కి ఏదో ఒక ప్రాబ్లం రావటం జరుగుతుంది. చాలామందిని అందుకే మనం వీడియో గేమ్స్ ఆడే వాళ్ళని చూడొచ్చు, చాలా రకాలుగా ఇరిటేటెడ్గా ఉంటారు, స్ట్రెస్డ్గా ఉంటారు, ఇట్లాంటివన్నీ కూడా జరుగుతాయి.
సో, మొబైల్స్‌లో ఇవి ఇంట్రడ్యూస్ చేయటం వల్ల ఏమైంది అంటే, ఇండియన్స్‌కి పూర్తిగా అసలు వీడియో గేమ్స్ ఏం చేస్తాయనేది తెలియదు. పేరెంట్స్‌కి తెలియదు, టీచర్స్‌కి తెలియదు, ఏ ప్రొఫెషనల్‌కి తెలియదు. వీడియో గేమ్స్ వాట్ ఎగ్జాక్ట్‌లీ దే విల్ డూ అనేది. సో, అది ఎదిగే ప్రాసెస్‌లో ఐ మీన్ ఆహ్, చాలా లేట్‌గా తెలుసుకున్నారు. బట్ స్టిల్ ఇప్పటికి కూడా అసలు వీడియో గేమ్ ఏంటి? ఆ గేమ్ ఆడితే ఏమొస్తదని అసలు కాన్షియస్‌గా ఏముండదు. యాక్చువల్లీ వీడియో గేమ్స్ అనేవి ఐక్యూ చాలా పెంచుతాయి. డెసిషన్ మేకింగ్ పెంచుతాయి. బట్ అది ఓవర్‌లోడ్. అది ఇంకా ఎక్కువ సేపు ఆడుతూ ఉన్నా, లేదంటే రియాలిటీకి ఎస్కేప్ అయ్యి ఆడుతూ ఉన్నా, డెఫినెట్‌లీ విల్ గెట్ అడిక్టెడ్ టు వీడియో గేమ్స్ అండ్ మొబైల్ ఫోన్స్. సో, అట్లాగా మనకి వీడియో గేమ్స్ అనేవి ఈ ఈ రకంగా ఉంటాయి. బికాజ్ దే విల్ ప్రొవైడ్ అన్ ఇన్ గేమ్ రివార్డ్. రివార్డ్ అనేది డైరెక్ట్‌లీ బ్రెయిన్‌కి రిలేటెడ్ థింగ్. డోపమైన్ అనేది రిలీజ్ అవుతది. పర్టిక్యులర్ బిహేవియర్ అనేది కాంక్రీట్ అయిపోతది. డోపమైన్ కోసము. సో, అందుకే గేమ్స్ ఆడకపోతే పిచ్చెక్కిపోయినట్టు అనిపిస్తది. సో, దిస్ ఈస్ ద వన్ రీజన్ వీడియో గేమ్స్‌కి ఎందుకు అడిక్ట్ అవుతామని. ఇంకా సబ్జెక్టివ్‌గా చెప్పాలంటే బోలెడన్ని ఉంటాయి. వీడియో గేమ్స్‌లో ఉండే కలర్స్, వీడియో గేమ్స్‌లో ఉండే స్టోరీ లైన్స్, వీడియో గేమ్స్‌లో ఉండే పజిల్స్, వీడియో గేమ్స్‌లో ఉండే స్టిమ్యులేటింగ్ కంటెంట్, ఇవన్నీ కూడా డెఫినెట్‌లీ మన బ్రెయిన్ మీద ఎఫెక్ట్ చూపిస్తాయి. నేచర్ ఆఫ్ వీడియో గేమ్స్ వచ్చి రివార్డ్ సిస్టమ్ అంతే, ఏం ఉండదు. నువ్వు టాస్క్ ఉంటది. టాస్క్ కంప్లీట్ చేస్తే రివార్డ్ వస్తది. ఎంత ఇమర్సివ్‌గా ప్రెజెంట్ చేస్తారనేదే వీడియో గేమ్స్, అంటే అది ఎంత ఇమర్సివ్‌గా ఉంటే మీరు అంత ఎడిక్ట్ అవుతారు. సింపుల్ థింగ్. ఒక చిన్న క్యాండీ క్రష్ నుంచి పెద్ద పెద్ద గేమ్స్, ఎపెక్స్ లెజెండ్స్, బీజీఎంఐ, లేదంటే ఆర్కేడ్ గేమ్స్ కానీ, వీటన్నిటికి ఎందుకు ఎడిక్ట్ అవుతాము అంటే బికాస్ ఆఫ్ ద ఇమర్సివ్ కంటెంట్ దే ఇన్కార్పొరేటెడ్ ఇన్ దట్ వీడియో గేమ్. మనిషి సైకాలజీని అర్థం చేసుకునే వాళ్ళ ఇమర్సివ్ కంటెంట్ని ఇన్కార్పొరేట్ చేస్తారు. బికాస్ దే వాంట్ ఎవ్రీ ప్రోడక్ట్ షుడ్ బి కన్జ్యూమ్డ్ రెగ్యులర్లీ, రైట్? పాలు కొంటున్నామంటే పాలు డైలీ కన్జ్యూమ్ చేయాల్సిందే. ఇవాళ పాలు ప్యాకెట్ కొన్నట్టు రేపు కొనాల్సిందే. ఒక ప్రోడక్ట్ని మనకు అలవాటు చేయాలి, తప్పదు. అలవాటు చేసే ప్రాసెస్లో వీడియో గేమ్స్ని మన హ్యూమన్ సైకాలజీని అర్థం చేసుకుని, టీనేజ్ సైకాలజీని అర్థం చేసుకుని, అడాలసెంట్ సైకాలజీని అర్థం చేసుకుని, దే ఆర్ యాక్చువల్లీ మాస్టరింగ్ దట్. సో వీ కాంట్ డూ ఎనీథింగ్ అబౌట్ ఇట్. దీన్ని ఎవరు ఏం మార్చలేరు. మనిషే తనంతట తన కంట్రోల్లో ఉండాలి, అంతే. సో ఇట్లాగా వీడియో గేమ్స్ అనేవి ఎఫెక్ట్ చూపిస్తాయి. దే ఆర్ డైరెక్ట్ రివార్డ్ సిస్టమ్స్. వీడియో గేమ్స్ హ్యావ్ ఇన్ గేమ్ రివార్డ్స్. అప్ టు సమ్ ఎక్స్టెంట్ వీడియో గేమ్స్ విల్ ప్రొవైడ్ గుడ్ కాగ్నిటివ్ ఎబిలిటీస్. దాటి వెళ్తే డెఫినెట్లీ కాగ్నిటివ్ ఓవర్లోడ్ అవుతుంది. డెఫినెట్లీ వీ మై లూజ్ అవర్ మైండ్స్ ఆల్సో ఇన్ సమ్ కేసెస్. సో ఇట్లాగ వీడియో గేమ్స్కి మనిషి అలవాటు పడతాడు. టీనేజ్ మైండ్స్ ఆబ్వియస్లీ ఎక్కువ అలవాటు పడతారు. వాళ్ళ లైఫ్లో ఎక్కువగా రివార్డింగ్ లేదు అని అనుకుంటే డెఫినెట్లీ వాళ్ళు మొబైల్ వీడియో గేమ్స్కి ఎక్కువ ఉంటాయి. 10 మందితో ఇప్పుడు బయటకెళ్ళి సోషల్ స్కిల్స్ లేని అతను ఏంటి, బయటకెళ్ళి 10 మందితో టైం స్పెండ్ చేయలేడు. ఈ గెట్స్ బోర్. డోపమైన్ సరిగ్గా ఉండదు, బోర్ అవుతాడు. డెఫినెట్లీ హీల్ ఓపెన్ వీడియో గేమ్ అండ్ ప్లే. బుక్ చదవాలని ఇంట్రెస్ట్ లేదు. ఏం చేస్తాడు? ఆటోమేటిక్గా వీడియో గేమ్స్కి టర్న్ అవుతాడు. ఇట్ విల్ గివ్ డైరెక్ట్ రివార్డ్. ఓకే, బ్రైట్ కలర్స్ ఉంటాయి, మంచి కాగ్నిటివ్ పజిలింగ్ ఉంటుంది, దెన్ ఈల్ డెఫినెట్లీ లుక్ ఇంటూ ఇట్. సో దేనికి సబ్స్టిట్యూట్గా వీడియో గేమ్ ఆడుతున్నాడు అనేది చాలా ఇంపార్టెంట్ కూడా. అప్పుడే మనము నేచర్ ఏంటనేది తెలుసుకోవచ్చు. So this is the one part of mobile addictions. The second part comes from the social media. Obviously, the vast internet and social media. ప్రాబ్లం ఏంటంటే జెన్జీకి సోషల్ మీడియా అంటే యాప్సే. దే డోంట్ నో హౌ టు బ్రౌజ్ ఎ క్రోమ్. ఒక వెబ్సైట్కి వెళ్ళి ఒక అప్లికేషన్ ఎట్లా పెట్టుకోవాలో తెలియదు, కానీ దే నో అబౌట్ యాప్స్. సో యూటిలిటీ యాప్స్ గురించి బాగా తెలుసు, సోషల్ మీడియా యాప్స్ గురించి బాగా తెలుసు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సోషల్ మీడియా అనేది యాక్చువల్లీ ఫేస్బుక్ అనేది ఉండే, ఐ మీన్ ఇనీషియల్ డేస్లో యూట్యూబ్ కానీ, ఫేస్బుక్ కానీ, ట్విట్టర్ కానీ, ఒకప్పుడు ఎంఎస్ఎన్ మెసెంజర్ ఉండేది, లైక్ గూగుల్ ప్లస్ ఉండేది. సో ఇవన్నీ కూడా చాలా రకాల క్యూయూఆర్ క్వరా ఉండేది, రెడిట్ ఉండేది. ఇవన్నీ కూడా ఒకప్పుడు చాలా గొప్ప సోషల్ మీడియా వెబ్సైట్స్ అనమాట. అంటే దే ప్రొవైడెడ్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. అప్పట్లోనే చాలా ఒక 10-15 అసలు ఇండియన్స్ ఇంటర్నెట్ పూర్తిగా అలవాటు అన్నప్పుడు, ఇంటర్నెట్ కంప్యూటర్లకే పరిమితం అయినప్పుడు, దెర్ వర్ ఎక్స్ట్రాడినరీ కంటెంట్ ఇన్ ఇంటర్నెట్. అంటే చాలా మైండ్ బ్లోయింగ్గా ఉండేది ఇంటర్నెట్ అంతా కూడా. లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ తెలిసేది. యూట్యూబ్ కుడ్ హ్యావ్ ఎక్స్ట్రాడినరీ క్వాలిటీ ఓరియంటెడ్ కంటెంట్ ఉండేది. బట్ పోను లైక్ ఐ సెడ్ ఇట్ బికేమ్ అన్ బిజినెస్. బిజినెస్ అవుతుంది. ఫేస్బుక్ ఫస్ట్లో ఎక్స్ట్రాడినరీగా ఉండేది. ఇట్ రియల్లీ యాక్చువల్లీ చాలా సైకాలజీ ఉంది ఫేస్బుక్ వెబ్సైట్లో. ద ఆల్గోరిథం ఇట్ క్రియేటెడ్ వాజ్ సెన్సేషనల్. సో దాన్ని మనం అసలు తీసి పడేయలేము. యూట్యూబ్స్ ఆల్గోరిథం, యూట్యూబ్ ఆల్సో ఇట్ వాజ్ అన్ వీడియో షేరింగ్ ప్లాట్ఫామ్కి, ఇట్ వాజ్ ఎక్స్ట్రాడినరీ.
అట్లా చాలా రకాల సోషల్ మీడియా అంటే అసలు మీడియా అనేది ఆఫ్‌లైన్ థింగ్. ఎవరో ఒకతను ఫోటో తీస్తాడు. ఫోటోకి మనకి హార్డ్ కాపీ ఉంటది. న్యూస్ పేపర్‌లో వస్తది. లేదంటే టీవీ న్యూస్‌లో వస్తాయి. దిస్ వాస్ మీడియా విచ్ హావ్ ప్రాపర్ ఎవిడెన్స్ చెక్ అండ్ ఆల్ దట్ అంతా ఉండేది. బట్ ఎప్పుడైతే ఫేస్‌బుక్ గానీ, యూట్యూబ్ గానీ, ట్విట్టర్ గానీ, అదర్ సోషల్ మీడియా థింగ్స్ ఏవైతే ఉన్నాయో వాట్సాప్ వాజ్ జస్ట్ ఎ మెసెంజర్. ఒక కమ్యూనికేషన్ మెసెంజర్ తప్ప దానిలో నథింగ్ దేర్. బట్ ఇప్పుడు మారిపోయింది. ఒకప్పుడు వేరు. సో, వెబ్‌సైట్స్ ఉండేవి. లైక్ హిందూ అయితే హిందూ వెబ్‌సైట్ అని, ఈనాడు వెబ్‌సైట్ అని ఇట్లా రకరకాల న్యూస్ పేపర్స్ వెబ్‌సైట్స్ ఉండేవి. ఇంత చిన్న చిన్నవి ఏమీ లేవు. ఎవడో ఏదో ఇప్పుడు నేనున్నాననుకోండి, నేను సాయి న్యూస్ అని పెట్టేసి ఇప్పుడు ఓపెన్ చేస్తున్నా. ఒకప్పుడు అట్లా లేదు. సో, ఎప్పుడైతే ఇంటర్నెట్ అందరికీ అందుబాటులోకి వచ్చి, సాఫ్ట్‌వేర్స్ బాగా ఇంప్రూవ్ అయ్యి, అప్లికేషన్స్ బాగా అందరికీ చేతిలోకి వచ్చాయో, దెన్ ద ఫేట్ ఆఫ్ సోషల్ మీడియా హ్యాస్ హ్యాపెండ్. ప్రాబ్లమ్ ఏంటి అంటే మనిషి న్యూస్ తెలుసుకోవడానికి అంటే తన సొంత ఊర్లో ఏం జరుగుతుందో తెలియదు ఆబ్వియస్లీ. ఎక్కడో హైదరాబాద్లో ఏదో జరుగుతుంటే సోషల్ మీడియా ఓపెన్ చేసి హైదరాబాద్లో ఏం జరుగుతుందో చూస్తాడు. నీ పక్కన ఉండే పల్లెటూరులో ఏం జరుగుతుందో ఆబ్వియస్లీ నీకు తెలియదు. తెలుసుకోవడానికి కూడా ఇష్టపడవు. సో నేచర్ ఇట్లా తయారైపోయింది సోషల్ మీడియా వచ్చాక. సో సోషల్ మీడియాలో ఏముంటుందంటే ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇన్ఫర్మేషన్ ఈజ్ నెవర్ సైంటిఫిక్. ఇన్ఫర్మేషన్ ఎప్పుడూ కూడా సైంటిఫిక్గా ఉండదు. నువ్వు సైంటిఫిక్ బ్రెయిన్తో ఆలోచిస్తేనే అది సైంటిఫిక్ అవుతుంది. లేదంటే అది ప్యూర్లీ కేయాస్ అవుతుంది. మిస్ఇంటర్ప్రిట్ చేయొచ్చు నువ్వు ఇన్ఫర్మేషన్ని. సో సోషల్ మీడియాలో ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా అన్‌ప్రూఫ్ కాదు. అసలు ఏ ప్రూఫ్ లేని ఇన్ఫర్మేషన్ ఉంటుంది సోషల్ మీడియాలో. నువ్వు యాక్చువల్లీ దాని ప్రూఫ్ చెక్ చేయలేవు. బికాజ్ ఆఫ్ డిజిటల్. ఎవరో ఏదో 4 మాటలు రాసో ఫోటో పెట్టి వదిలేయచ్చు. అది నమ్మావనుకో, ఎప్పుడైనా అవసరం అంటే నీకు బయట ఏదైనా అవసరం వచ్చిందనుకో, యుల్ బీ ఇన్ ఏ డెల్యూజనల్ స్టేట్. దాన్ని ఇంప్లిమెంట్ ఆ ఇన్ఫర్మేషన్ని యాక్షనబుల్‌గా తీసుకొని నువ్వు ఒక డెసిషన్ తీసుకోవాలి అంటే యుల్ డెఫినెట్లీ లూజ్. బికాజ్ యూ డోంట్ నో వాట్ దట్ ఇన్ఫర్మేషన్ ఈజ్ కరెక్టా కాదా అని నీకు తెలియదు ఇప్పటికీ స్టిల్. సో ఇంకా మనం చేసేది ఏం లేదు కాబట్టి సోషల్ మీడియా ఆల్ ఓవర్ ది ఇండియా ఇప్పుడు ప్రతి చోట సోషల్ మీడియా బాగా అభివృద్ధి చెందిపోయింది. సో ఏది నిజమో ఏది అబద్ధమో కూడా ఎవరికి తెలియని పొజిషన్లోకి వెళ్ళిపోయారనమాట. సో ఈ సోషల్ మీడియాలో ఇన్ఫర్మేషన్ అనేది ఒక కీ రోల్ ప్లే చేస్తుంది. సో దట్ ఈస్ ద రీజన్ వై చాలామందికి జెన్జీ కానీ మన పేరెంట్స్ అడల్ట్స్ కానీ దే ఆర్ మిస్లెడ్ బై దట్ ఇన్ఫర్మేషన్. ఏదో 4 ముక్కలు రాసేసి అది నిజమని చెప్పి నమ్మే స్టేజ్లోకి చాలామంది వెళ్ళిపోయారు. బికాస్ దే డోంట్ నో. వాళ్ళకి అక్కడ వచ్చింది చదివి నమ్మేస్తున్నారు అంతే. దే కాంట్ క్వశ్చన్ ద నేచర్ ఆఫ్ నాలెడ్జ్, రైట్? ఒక వయసు వచ్చాక మనం ఎందుకు నాలెడ్జ్ వస్తుందని మనం క్వశ్చన్ చేసుకోవటం మానేస్తాం. ఇట్ ఈస్ ద పార్ట్ ఆఫ్ యువర్ హ్యూమన్ నేచర్. సో అట్లాగా కమ్యూనికేషన్ దగ్గర దెబ్బేసింది సోషల్ మీడియా అనేది. డెఫినెట్లీ గట్టిగా దెబ్బేసింది. రెండోది ఏంటి అంటే మనకు తెలిసిందే సెన్సిటివ్ అండ్ సెన్షువల్ కంటెంట్ ఎక్కువ ఇన్స్టాగ్రామ్లో కానీ ఇప్పుడు ఎవరు ఫేస్బుక్ వాడలేదు. ఇన్స్టాగ్రామ్లో మోస్ట్లీ సెన్షువల్ కంటెంట్ అనేది లైక్ సెన్సిటివ్ కంటెంట్ అనేది చాలా ఎక్కువ పెరిగిపోయింది. సో అమెరికా లాంటి దేశాలు వీటిని బ్యాన్ చేసాయి. టిక్టాక్లో కూడా సెమీ న్యూడిటీ ఉందని బ్యాన్ చేశారు. ఇన్స్టాగ్రామ్లో కూడా సెమీ న్యూడిటీ ఉందని రెగ్యులేషన్స్ తీసుకొచ్చారు. సరే ఈ సెమీ న్యూడిటీ ఉంది, ఓకే. ఒకప్పుడు ఈ సెన్షువల్ కంటెంట్కి వెబ్సైట్లకి వెళ్ళి చూసేవారు. ఇట్ వాజ్ నాట్ డైరెక్ట్లీ నన్ను చూడని చెప్పి అదే వచ్చి మీదేం పడిపోలే. సో మనోడు ఏదో ఒకటి దారి చూసుకునేవాడు, చూసేవాడు వెళ్ళి. కానీ ఇప్పుడు అట్లా కాదు, ఓపెన్ చేస్తే వచ్చేస్తుంది. మొన్నటి వరకు ట్విట్టర్లో రెగ్యులేషన్స్ రాకముందు వరకు కూడా ఆబ్వియస్లీ ఇట్ వాజ్ అన్ అడల్ట్ వెబ్సైట్ లాగా ఉండేది ట్విట్టర్ కూడా. బట్ నౌ ఇట్ వాజ్ చేంజ్డ్. ఇండియన్లో రెగ్యులేషన్స్ తీసుకొచ్చారు, కొన్ని అకౌంట్స్ని బ్యాన్ చేసి ఇవన్నీ జరిగాయి. సో ఏం చేస్తుంది ఆ కంటెంట్ అంటే అడాలసెన్స్ని ఎక్కువ ట్రిగర్ చేస్తూ ఉంటుంది. ఆ వయసులో వచ్చే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కానీ ఇన్నోసెన్స్ కానీ తెలియకుండా సెమీ న్యూడిటీ కంటెంట్ అనేది ఒక రోజులో ఎన్నిసార్లు మనకు ఆ కంటెంట్ మన ముందుకు వస్తుంది. దట్ ఈస్ ద కీ. ఒకప్పుడు చూడండి, మన చిన్నప్పుడు కానీ మనం టీన్స్లో ఉన్నప్పుడు వీ డోంట్ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ మొబైల్ ఫోన్స్. ఐదర్ టీవీలో చూసే వాళ్ళం, ఎక్కడో న్యూస్ పేపర్లో ఏదో ఒకటి కనపడేది, ఆర్ ర్యాండమ్గా థాట్స్ వచ్చినప్పుడు ఉండేది. అది రోజు మొత్తం మీద ఎన్ని ఉండేవి? ఒక 2 to 3 ఇన్స్టెన్సెస్ ఉండేవేమో మహా అయితే. 2 to 3 కూడా తక్కువ.
అట్లాంటిది ఇప్పుడు మొబైల్ ఫోన్ ఓపెన్ చేస్తే గంటలోనే వీఆర్ ఏబుల్ టు సీ 10 to 15 ఇన్స్టెన్సెస్ సెమీ న్యూడిటీ కంటెంట్ అనేది మొబైల్ ఫోన్ ఓపెన్ చేయగానే కనబడటం. సో దట్ ఈస్ క్లియర్లీ విల్ ఎఫెక్ట్ ఎ టీనేజర్, డెఫినెట్లీ ఎఫెక్ట్ చేస్తూ ఉంటుంది టీనేజర్ని. బికాజ్ అన్నిసార్లు ఆ కంటెంట్ కనపడేటప్పటికి హిల్ గెట్ ట్రిగర్డ్ అండ్ హిల్ గెట్ స్టిమ్యులేటెడ్. అన్నెసెసరీగా హార్మోన్స్ అన్నీ కూడా ట్రిగర్ అవుతూ ఉంటాయి. తన మైండ్ మీద, అతని ఎదుగుతున్న మైండ్ మీద డెఫినెట్లీ ఇంపాక్ట్ అనేది చూపించడం స్టార్ట్ చేస్తాయి. బికాజ్ చాలామంది అంటూ ఉంటారు మొబైల్స్ యూస్ చేస్తే చదువు తగ్గిపోతుంది, నెస్ తగ్గిపోతుంది. బికాజ్ చదువుకుంటే కిక్ ఏం రాదు, మొబైల్ చూస్తేనే కిక్ వస్తుంది. బికాజ్ మొబైల్ డైరెక్ట్గా మన కాగ్నిషన్ని యాక్టివ్ చేస్తుంది. చదవటం అనేది స్లో ప్రాసెస్ కదా. సో ఆ మొబైల్ ఆ కిక్ ఇస్తుంది మనకి. సెమీ న్యూడిటీ కంటెంట్ చూసినప్పుడు డైరెక్ట్ మన బయాలజీకి రిలేటెడ్ కదా, ఇట్ విల్ హ్యావ్ సమ్ కిక్ టు ఇట్. దట్స్ వై మనం ఇంకా మొబైల్ ఫోన్కి స్టిక్ అయిపోతాం. అది కాకుండా రీసెంట్గా వచ్చే మొబైల్ ఫోన్స్లో చూడొచ్చు మీరు. సో దే ఆర్ సేయింగ్ నా మొబైల్ బ్యాటరీ 1 day ఫుల్ ఉంటుంది, బ్యాటరీ తగ్గిపోయినా కూడా మీరు పావు గంటలో పెడితే 50% ఎక్కేస్తుంది అంట. కంపెనీస్ ఏం చేస్తున్నాయి, మొబైల్ డెడ్ అవ్వకుండా ఉండడానికి ఇంకా మనిషి దీనికి టచ్ అయ్యి ఉంటాడు, ఫోన్ బతుకుంటే చాలు అంటే వాళ్ళు దే ఆర్ డెవలపింగ్ ద హార్డ్వేర్. ఎంఏహెచ్ బ్యాటరీ ఎంఏహెచ్ పెంచుతున్నారు, ఛార్జర్ కెపాసిటీ పెంచుతున్నారు. దే ఆర్ మేకింగ్ ఫోన్ అలైవ్ మోస్ట్లీ. అసలు మనం వర్క్ రిలేటెడ్గా కేవలం ఫోన్స్ మాట్లాడటానికి, మెసేజెస్కి అయితే రోజు మొత్తం మీద గంట కూడా మనం వాడం. అన్నెసెసరీ కంటెంట్ చూడటానికి, సోషల్ మీడియాలో వచ్చే ర్యాండమ్ రీల్స్ చూడటానికి, యూట్యూబ్ షార్ట్స్ చూడటానికి, లేదంటే వేరే వేరే వెబ్సైట్స్కి ఫెచ్ చేసి చూడటానికి, దీనికే మనం ఎక్కువ కంటెంట్ అనేది ఎక్కువసేపు అనేది మొబైల్కి పెడతాం, వీడియో గేమ్స్ ఆడటానికి. బికాజ్ వీ కాన్స్టెంట్లీ నీడ్ దట్ కిక్ టు అవర్ బ్రెయిన్. అది యాక్చువల్లీ మనకు అవసరం లేదు. యాక్చువల్లీ చెప్పాలంటే ఆ కిక్ అవసరం లేదు, కిక్ ఉంటుంది అని ఫోన్ చూపించింది. ఈ కిక్ కోసం మళ్ళీ నువ్వు రా అని కూడా ఫోనే చెప్తుంది. జస్ట్ లైక్ ఒక స్మోకర్ ఎట్లాగా అడిక్ట్ అవుతాడు, ఒక ఆల్కహాల్ పర్సన్ ఎట్లా అడిక్ట్ అవుతాడు, ఒక డ్రగ్ అబ్యూస్ పర్సన్ ఎట్లా అడిక్ట్ అవుతాడు, దట్ సేమ్ ఇది కూడా అంతే. మొబైల్ అనేది ఇదిగో నేను చూడు కిక్ వస్తుంది కదా, యుల్ గెట్ ఎ కాగ్నిటివ్ కిక్ రైట్, నీకు స్టిమ్యులేటింగ్గా ఉంటుంది చూడు అని చెప్తుంది. పదే పదే చూడు అని చెప్తుంది. యూ విల్ గెట్ అడిక్టెడ్ టు ఇట్ ఆబ్వియస్లీ. సో ఇట్లాగా మన మొబైల్ అనేది హ్యాబిట్ నుంచి అడిక్షన్కి అనేది చేంజ్ అవుతాం. సో దీని తీవ్రత ఎట్లా తెలుస్తుంది అంటే, మొబైల్ ఎప్పుడైతే మనం ప్రాబ్లమాటిక్ యూజ్ చేస్తున్నామని తెలుస్తుంది అంటే, డెఫినెట్లీ మూడ్ చేంజెస్ అనేవి మీలో కనిపిస్తాయి, ఇరిటేషను, యాంగర్ పెరుగుతుంది, బాడీ పెయిన్స్ వస్తూ ఉంటాయి. యూ వేస్ట్ అ లాట్ ఆఫ్ టైమ్ ఇన్ మొబైల్. ఓ డైలీ 5-6 hours కంటే ఎక్కువ యువర్ స్పెండింగ్ ఇన్ మొబైల్. డెఫినెట్లీ యూ గైస్ ఆర్ అడిక్టెడ్ టు ఇట్. మీరు అది చూసుకోవచ్చు మీ మొబైల్లో ఫోన్ కూడా. బికాస్ 18 hours మెలకుగా ఉంటాం, అందులో 6 hours మీరు మొబైల్కే పెట్టేస్తే, మోర్ దాన్ 40% మీరు మొబైల్కే పెట్టేస్తే మిగిలిన 60% ఏం చేస్తారు? సో దట్ ఈస్ ద మెయిన్ రీజన్. సో మొబైల్ అడిక్షన్కి కాన్షియస్గా ఎందుకు ఉపయోగిస్తున్నారో తెలిసి ఉపయోగిస్తే పర్లేదు. క్రేవింగ్స్లో కానీ, టైం స్పెండ్ చేయడంలో కానీ ఉపయోగిస్తే డెఫినెట్లీ వర్క్, ఈవెన్ ఇన్ వర్క్ కూడా ఉపయోగిస్తున్నారు అంటే డెఫినెట్లీ విల్ హ్యావ్ సమ్ ప్రాబ్లం. సో బేసికల్లీ మొబైల్ అడిక్షన్ అనేది అంటే బాగా చెప్పాలి అంటే, ఎవల్యూషన్లో మొబైల్ చాలా ఇంప్రూవ్ అయింది. కీప్యాడ్ ఫోన్స్ నుంచి టచ్ ఫోన్స్ వరకు ఇంప్రూవ్ అయింది. ఒకప్పుడు టెక్నాలజీకి ఇప్పుడు టెక్నాలజీకి సంబంధమే లేకుండా మొబైల్స్ అనేవి ఇంప్రూవ్ అయినాయి. టెక్నాలజీలో మార్పులు రావటం ఒకటి మెయిన్ రీజన్ అందరూ మొబైల్కి అడిక్ట్ అవ్వడానికి. రెండో రీజన్ ఏంటి అంటే, లైక్ ఎ సెడ్, కంటెంట్, ఐ మీన్ కమ్యూనికేషన్ అండ్ సోషల్ మీడియా వీడియో గేమ్స్ అండ్ సోషల్ మీడియా కమ్యూనికేషన్ కంటెంట్. సో వీడియో గేమ్స్ ఆబ్వియస్లీ దే హ్యావ్ మనిషిని ఎడిక్ట్ చేయడానికి ఉండే గుణాలన్నీ వీడియో గేమ్లో ఉంటాయి. కంప్యూటర్స్ అనుకోండి, డెఫినెట్లీ 1 hour ఆడిన తర్వాత ఎవరు ఆడరు. కానీ మొబైల్ అలా కాదు, పాకెట్ గేమ్స్ అని ఉంటాయి. మీరు గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి చూస్తే డెఫినెట్లీ దే ఆర్ వెరీ అడిక్టివ్. ఆ పాకెట్ గేమ్స్ అనేవి చాలా ఎడిక్టివ్గా ఉంటాయి. ఒకప్పుడు ప్లే స్టోర్లో అయితే దెర్ వుడ్ బి లాట్ ఆఫ్ గేమ్స్, బట్ రీసెంట్లీ అన్నీ నాకేం కనిపించట్లేదు, ప్లే స్టోర్లో తగ్గినాయి. ఆఫ్లైన్ గేమ్స్ ఆల్మోస్ట్ తగ్గినాయి. ఇంకొకటి, వీడియో గేమ్స్లో మెయిన్ రీజన్ ఏంటి అంటే మల్టీప్లేయర్. దట్ వాజ్ యాక్చువల్లీ ద మెయిన్ రీజన్ పీపుల్ గెట్ అడిక్టెడ్ టు ఏ వీడియో గేమ్ టు. సో వీడియో గేమ్స్లో అట్లా కంటెంట్ అంతా ఉంటుంది, మనల్ని స్టిమ్యులేట్ చేసే కంటెంట్ ఉంటుంది, రివార్డ్ సిస్టమ్ ఉంటుంది, ఇన్ గేమ్ రివార్డ్ సిస్టమ్ ఉంటుంది, ఇన్ గేమ్ పర్చేసెస్ ఉంటాయి, ఇన్ గేమ్ కరెన్సీ ఉంటుంది, ఒక హోల్ సిస్టమే అందులో ఉంటుంది. సో దట్ ఈస్ ద మెయిన్ థింగ్. ఆల్సో డెసిషన్ మేకింగ్ని ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. సో ఇవన్నీ కూడా అందులో ఉంటాయి. రెండవది కమ్యూనికేషన్, లైక్ ఏ సైడ్ సోషల్ మీడియా,
సెన్షువల్ కంటెంట్ ఇవన్నీ కూడా ఉండొచ్చు, తప్పులేదు. కానీ రోజులో ఎన్నిసార్లు మనం చూస్తున్నాం అనేది ఇంపార్టెంట్. అది ఖచ్చితంగా ఎఫెక్ట్ చూపిస్తుంది. సో బేసిక్ రీజన్స్ వై వి గెట్ అడిక్టెడ్ టు మొబైల్ అనేది ఐ ట్రైడ్ టు సెల్. ఫోన్లో ఉండే కంటెంట్ అంత స్టిమ్యులేటింగ్గా ఉంటుంది. దాన్ని కంట్రోల్ చేసుకోవాలి అంటే ఐదర్ యూ షుడ్ హ్యావ్ ఎక్స్ట్రా, మీరు జీవితంలో ఏదో ఒక బిజీగా ఉండే వర్క్ అన్నా చేస్తూ ఉండాలి, లేదంటే యూ షుడ్ హ్యావ్ సమ్ స్ట్రాంగ్ విల్ పవర్. మీకు సపరేట్గా మొబైల్కి ఆల్టర్నేటివ్గా ఏదైనా ప్రొడక్టివ్ హ్యాబిట్స్ అనేవి ఉండాలి. అలా ఉంటేనే మొబైల్కి దూరంగా ఉంటాం. లేదంటే ఇంటర్నెట్ యాక్సెసిబులే, ఎక్కడికి వెళ్ళినా ఫ్రీ వైఫై వచ్చేస్తుంది. మొబైల్ ఫోన్స్ తొందరగా చచ్చిపోవు, బ్యాటరీ పవర్ ఎక్కువ ఉంటుంది, చచ్చిపోవు. ఏ యాప్ ఓపెన్ చేసినా కంటెంట్ ఈజీగా బయటకు వచ్చేస్తుంది. సో దెర్ ఇస్ నో వే యూ కాంట్ బీ స్టిమ్యులేటెడ్ ఆర్ గెట్ అటాచ్డ్ టు ఇట్. ఓన్లీ మీ లోకస్ ఆఫ్ కంట్రోలే చేయగలరు. సో జాగ్రత్తగా ఉండటం మంచిది మొబైల్స్తో అనేది. అది ఎప్పుడు కూడా మన పిల్లల్ని జాగ్రత్త పరచడమే. వాళ్ళకి ఒక 23-24 ఇయర్స్ వచ్చేంత వరకు కేవలం చదువుకోవటానికి మాత్రమే మొబైల్ని కనుక మనము, అంటే ఇన్ఫర్మేషన్ని సైంటిఫిక్గా తెలుసుకోవడానికి మాత్రమే మనం మొబైల్ని వాళ్ళకి యూజ్ చేయడం నేర్పిస్తే ఆబ్వియస్లీ వాళ్ళకి కూడా అది యూటిలైజ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో దట్స్ వాట్ అని చెప్దామని.